జిల్లా వడమాలపేట మండలం వడమాల మాదిగపల్లి గ్రామంలో దాదాపుగా 70 కుటుంబాలు జీవిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ గ్రామానికి వెళ్లాలంటే ఒకటి చుట్టుకొని వెళ్లాలి, లేదా బావులు కలిగినటువంటి దారి గుండా, అది గర్భిణీ స్త్రీలైనా సరే, పండు ముసలి వాళ్ళైనా సరే, స్కూల్కి వెళ్లే చిన్నపిల్లలు లేదా కూలీ పనులకు వెళ్లే ప్రజలు, దాదాపు 4 గ్రామాలకు సంబంధించిన వారు ఈ దారి గుండానే వెళ్లవలసిన దుస్థితి. ఈ గ్రామస్తులు 1993వ సంవత్సరం నుండి ప్రస్తుతం 2025వ సంవత్సరం వరకు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగని రోజు లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయాయి. వయస్సు అయిపోయింది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళయ్యారు, పెద్దవాళ్లు ముసలివాళ్ళయ్యారు, ముసలివాళ్లు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లారు. అయినా ఈ రోడ్డు కోసం ఈ గ్రామస్తులు కలవని అధికారులు లేరు, రాజకీయ నాయకులు లేరు. ఎంతో మంది అధికారులు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామంలోని రోడ్డు పరిస్థితి గురించి పట్టించుకున్న నాథుడే లేడు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం వడమాల మాదిగపల్లికి సంబంధించిన దారి సమస్య. దాదాపు 20 సంవత్సరములుగా ఈ దారిలో నడుస్తున్నారు. మాదిగ ప్రజలు దాదాపు 60 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నది. జనాభా దామాషా ప్రకారం దాదాపు 300 మంది ఈ దారిలో నడవల. తెల్లవారితో స్కూలుకు పోయే పిల్లలు, పనులు పోయే పెద్దలు, చిన్నలు, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు ఎవరు కానీ ఈ దారిలో నడవాలా. ఈ దారి దాదాపుగా 20 సంవత్సరాలుగా ఇదే విధంగా ఉంది. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ మాదిగల బతుకులు ఇంతవరకు మారిన చరిత్ర లేదు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ దారి సమస్య ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు ఎట్లే ఉందే కానీ మారిన చరిత్ర లేదు. రెండో విషయం ఏమంటే, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 20 సంవత్సరాలు తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. ఆ రోజులో ఉన్న తిరిగినటువంటి పెద్దోళ్ళు ఈరోజు చనిపోయారు 20 ఏళ్ళుగా. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఈరోజు 20 సంవత్సరాలు వచ్చినా కానీ ఈ దారి సమస్య ప్రతి నెలకు ఒకసారి కలెక్టర్ గారికి ఇవ్వడం, ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం, దీని గురించి వెరిఫికేషన్ చేస్తాం, చూస్తాం అంటానే ఉన్నారు. కానీ ఇంతవరకు మా మాదిగపల్లికి దారి వచ్చిన చరిత్ర లేదు. ఇది మాన్యశ్రీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్లాము. కృష్ణ మాదిగ గారు మమ్మల్ని వెంటనే జిల్లా నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం, మండల నాయకత్వం ఇక్కడికి పంపించడం జరిగినది. దీన్ని చూడడం జరిగినది. దీని తర్వాత మేము మా కృష్ణమాదిగ గారికి ఎంఆర్ఓ దగ్గర మాట్లాడింది, కలెక్టర్ గారి దగ్గర మేము మాట్లాడింది. ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లారు. ఇవన్నీ ఇక్కడ జరిగినవన్నీ వీడియో ద్వారాగా, మా దగ్గర పేపర్ ద్వారా ఉన్న ఎవిడెన్స్ అన్ని మా కృష్ణమాదిగ గారికి చేరవేస్తాము. మాకు తొందరలో కానీ ఈ దారి సమస్య కలెక్టర్ గారు చొరవ తీసుకొని, ఆర్డీఓ గారు చొరవ తీసుకొని, మండల ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని మాకు వెంటనే పరిష్కారం చేయకపోతే చలో ఎంఆర్ఓ వడమాలపేట ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి, చలో ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి ప్రకటిస్తామని యావత్ ఇక్కడ నియోజకవర్గంలో ఉంటే 103 మాదిగపల్లికు మేము పిలుపునిస్తాము. అది గాన జరగకపోతే వెంటనే మేము రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మాదిగల్ని ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడిచ్చేలాగా మేము కార్యాచరణ రూపొందుతామనేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి తరఫున ఆదేశాలు ఇస్తున్నాం. ఒకటి. రెండో విషయం ఏమనంటే, కలెక్టర్ గారు సార్ దయచేసి మీకు దండం పెడతాం, కలెక్టర్ గారు దయచేసి దండం పెడతాం. ఎన్నో జీవోలు వచ్చినాయి, ఎన్నో జీవోలు పోతున్నాయి. ఎస్సీ మాదిగపల్లులకు, ఎస్సీ మాదిగపల్లులకు, మాలపల్లులకు, యానాది సెంటర్లకి మాకు దారి ఇవ్వమనేసి సీఎం గారు చెప్పారు. మా ఊర్లకు దారి లేకపోయినా దారికి అవకాశం ఇవ్వాలా, మా పిల్లలు చదువుకునే బళ్ళకు దారి లేకపోయినా దానికి దారి ఇవ్వాలా, మాకున్న శ్మశాన వాటికి ఏర్పరిచి మా శ్మశాన వాటికి దారులు ఇవ్వాలా, తాగునీటి సమస్య తీర్చమని చెప్పి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు సీసీ రోడ్డు దగ్గర నుంచి మాకు అన్ని వేయించాలనేసి ప్రధానమంత్రి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు
తూతూ మంత్రంగా చూస్తున్నారు, ఇదే దారిలో తిరుగుతున్నారు, ఇదే దారిలో వస్తున్నారు, కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ దారి ఎక్కడున్నదంటే మండల పరిధిలోని మండల హెడ్ క్వార్టర్లో, వడమాలపేట మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసు పక్కనే ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ ఆనుకొనే ఈ దారి ఉన్నది. గత 20 సంవత్సరాలుగా మా బాధని, మా గోడుని పట్టించుకున్న చరిత్ర లేదు. ఆ సమయానికి రాజకీయ నాయకులు వస్తారు, మా ఓట్లు వేసుకుంటారు, మా ఓట్లు తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ మా మాదిగపల్లి పక్క తిరిగి చూడడం లేదు. దయచేసి కలెక్టర్ గారు మీకు చేతులెత్తి, మా కుటుంబాలందరూ మీకు చేతులెత్తి దండం పెడుతున్న యావత్ మాదిగ జాతాన్ని దయచేసి మాకు ఈ పరిష్కారం చేయకపోతే మేము కృష్ణమారి గారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. దయచేసి మా